విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది ఎస్సీ విద్యార్థులకి పడుతుందా అని అయితే అడుగుతున్నారు. ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ విద్యా దీవెన అమౌంట్ అనేది పడదు. ఎందుకంటే ఒక విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులకి 40% షేర్ అనేది ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ 40% షేర్‌ని కూడా ఆ ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే రిలీజ్ చేసేయడం జరిగింది. ఒకవేళ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో వారికి ఆ 40% షేర్ పడకపోతే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో రిలీజ్ చేసింది. అంటే ఎస్సీ విద్యార్థులకి స్టేట్ గవర్నమెంట్ ద్వారా రావాల్సిన అమౌంట్ అనేది ఒకేసారి వారి అకౌంట్‌లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వారికి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది రాదు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు గనక ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ ఈకేవైసీ కోసం వచ్చుంటే వారికి మాత్రమే ఈ విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడుతుంది. కాబట్టి ఎవరి పేర్లైతే ఈకేవైసీ కోసం వచ్చాయో వారికి మాత్రమే అమౌంట్ పడుతుంది. మిగతా వారెవరికీ కూడా అమౌంట్ అనేది పడదు. అలాగే జాయింట్ అకౌంట్‌లో విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ పడిన వాళ్ళు అడిగిన మరొక ప్రశ్న చూసినట్లయితే ఈ అమౌంట్ తీసుకోవడానికి స్టూడెంట్ అలాగే మదర్ ఇద్దరు కూడా బ్యాంక్‌కి వెళ్ళాలని అయితే అడుగుతున్నారు కదా! దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులు అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. వారు బ్యాంక్‌కి వెళ్తే వారొక్కరికి అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే స్టూడెంట్ ప్రైమరీ హోల్డర్ కాబట్టి స్టూడెంట్ వెళ్ళినా సరే వారికి ఆ అమౌంట్ అనేది ఇచ్చేయడం జరిగింది. అలాగే మరొకరు ఏమని రిప్లై ఇచ్చారంటే మదర్ వెళ్ళినా కూడా ఈ అమౌంట్ అయితే ఇస్తామని బ్యాంక్ వాళ్ళైతే చెప్పారంట. కాబట్టి స్టూడెంట్ వెళ్ళినా పర్లేదు, మదర్ వెళ్ళినా పర్లేదు. బ్యాంక్‌ని బట్టి అయితే మీరు అమౌంట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని బ్యాంకుల్లో స్టూడెంట్ వెళ్తేనే ఇస్తారు. కొన్ని బ్యాంకుల్లో అయితే స్టూడెంట్ మదర్ వెళ్ళవలసి ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో స్టూడెంట్ గాని, మదర్ గాని ఎవరు వెళ్ళినా సరే వారు అమౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది.